హాయ్ సార్. ఈ మధ్య టెట్ నోటిఫికేషన్ పడింది, అందరు చూసే ఉంటారు. బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. అయితే మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా ఎగ్జామ్లో మనం చదివింది ఒకటి, రాసేది ఒకటి. అందుకే నేను ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సపోజ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లెండింగ్? చూజ్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. బ్లెండింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అన్నోన్, ఫ్రమ్ నోన్ ప్లస్ అన్. సెకండ్ ఆప్షన్ రన్నింగ్, ఫ్రమ్ రన్ ప్లస్ ఇంగ్. థర్డ్ ఆప్షన్ ఫుట్బాల్, ఫ్రమ్ ఫుట్ ప్లస్ బాల్. ఫోర్త్ ఆప్షన్ బ్రంచ్, ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. దీనికి ఆన్సర్ చేయాలంటే ముందు మనకి బ్లెండ్ అంటే ఏంటో తెలియాలి. అసలు బ్లెండ్ అంటే ఏంటంటే, బ్లెండ్ మీన్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ సపరేట్ వర్డ్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్స్. ఇక్కడ కాంబినేషన్ అంటే రెండు పదాల్లో ఉన్నటువంటి హాఫ్ తీసుకొని ఒక కొత్త పదం ఏర్పడుతుంది అనమాట. ఉదాహరణకి ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఇన్ఫో, ఎంటర్టైన్మెంట్లో ఉన్నటువంటి టైన్మెంట్ రెండు కలిస్తే ఇన్ఫోటైన్మెంట్ ఏర్పడింది. అలాగే రింగ్లో ఉన్నటువంటి రింగు, యాంగ్జైటీలో ఉన్న ఎగ్జైటీ కలిపితే రింగ్జైటీ ఏర్పడింది. స్టేలో ఉన్నటువంటి స్టే పూర్తిగా, వెకేషన్లో ఉన్నటువంటి కేషన్ కలిస్తే మనకి స్టెకేషన్ ఏర్పడింది. అలాగే వర్క్ ప్లస్ ఆల్కహాలిక్లో వర్కహాలిక్గా మారింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్ రెండు కలిసి మనకి బ్రంచ్గా ఏర్పడింది అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మనకు ఆప్షన్లో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ బ్రంచ్. ఆన్సర్ ఓకే. మరి మిగతా మూడు ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అన్నోన్. అన్నోన్ ఎలా ఏర్పడింది? నోన్కి ముందు అన్ అనేది కలపటం వల్ల. ఈ ముందు కలిపేదాన్ని ప్రిఫిక్స్ అంటాం. సపోజ్ హ్యాపీకి అన్ కలిపితే అన్హ్యాపీ అనమాట, లక్కీకి అన్లక్కీ లాగా. అలాగే రన్నింగ్ తీసుకోండి, రన్కి ఇంగ్ కలపటం వల్ల రన్నింగ్ అయింది. అలా చివరిలో పదం చివరిలో కలిపితే దాన్ని సఫిక్స్ అంటారు. సఫిక్స్ ఫార్మేషన్ వల్ల ఏర్పడింది రన్నింగ్. ఈ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే ఫుట్బాల్ అన్నాం. ఫుట్ ప్లస్ బాల్. ఈ ఫుట్ అనేది బాల్ అనేది రెండు విడి పదాలు కలిసి ఫుట్బాల్గా ఏర్పడ్డాయి. ఇది కాంపౌండ్ వర్డ్ అంట. మరి కాంపౌండ్ వర్డ్కి బ్లెండ్కి తేడా ఏంటంటే, బ్లెండ్లో రెండు పదాల్లో ఉన్నటువంటి హాఫ్ మాత్రమే తీసుకుంటాము. కాంపౌండ్ వర్డ్ మాత్రం రెండు పదాలు పూర్తిగా కలిపి ఏర్పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక క్వశ్చన్ కోసం మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.